వెల్కమ్ టు TS24 న్యూస్. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఏడాది 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఏడాదిలో 3 విడతలుగా 2,000 చొప్పున అందిస్తోంది. ప్రతి 4 నెలలకు ఒకసారి వీటిని జమ చేస్తోంది. గత ఏడాది నవంబర్ లో ప్రధాని మోదీ తమిళనాడులో జరిగిన కార్యక్రమంలో 21వ విడత నగదును జమ చేయగా 22వ విడత డబ్బులను ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి తొలి వారంలో ప్రభుత్వం జమ చేయనుందని సమాచారం. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఏడాది 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఏడాదిలో 3 విడతలుగా 2,000 చొప్పున అందిస్తోంది. ప్రతి 4 నెలలకు ఒకసారి వీటిని జమ చేస్తోంది. గతేడాది నవంబర్లో ప్రధాని మోదీ తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో 21వ విడత నగదును జమ చేయగా 22వ విడత డబ్బులను ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి తొలి వారంలో ప్రభుత్వం జమ చేస్తోందని సమాచారం ఇచ్చారు. లబ్ధిదారుల అకౌంట్లో 2,000 ప్రధాని మోదీ స్వయంగా విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో పీఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల పీఎం కిసాన్ నిధులు ఆగిపోవచ్చు. ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ అప్డేట్ చేయకపోవడం, బ్యాంక్ అకౌంట్ ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఫార్మర్ రిజిస్టర్లో నమోదు చేయించుకోకపోవడం, ఒకే ఆధార్ కార్డుతో ఇద్దరి పట్టాదారు పాస్ పుస్తకాలు లింక్ అయి ఉండడం, పట్టాదారు పాస్బుక్లో సమస్యలు ఉండడం, మొబైల్ నెంబర్ అప్డేట్ చేయకపోవడం, ఐటీ రిటర్న్స్తో లోన్ తీసుకోవడం, ఆధార్ కార్డులో తప్పులు, భూముల వివరాలు ప్రభుత్వ పోర్టల్లో సరిగ్గా లేకపోవడం వల్ల పీఎం కిసాన్ ఆగిపోయే అవకాశం ఉంది. భారత్ లో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ చైనాతో కలిపి ముందు వరుసలో ఉంటుంది. అయితే ఎక్కువగా గోల్డ్ ను మన దేశం దిగుమతి చేసుకుంటోందని చెప్పొచ్చు. భారతీయ మహిళలు బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇది వారి అందాన్ని పెంచడంతో పాటు సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయాల్లో డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్లుగానే ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు. భారత్ లో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ చైనాతో కలిపి ముందు వరుసలో ఉంటుంది. అయితే ఎక్కువగా గోల్డ్ ను మన దేశం దిగుమతి చేసుకుంటుందని చెప్పొచ్చు. భారతీయ మహిళలు బంగారు ఆభరణాల్ని ఎక్కువగా ధరించాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇది వారి అందాన్ని పెంచడంతో పాటు సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటోంది. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్లుగానే ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో గతేడాది బంగారం, వెండి రేట్లు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా బంగారం ధరలు విపరీతంగా పెరిగేందుకు కారణమైంది. ఈ ఏడాది కూడా ఆభరణంలో బంగారం ధర ఊహించని స్థాయిలో పెరిగి ఆల్ టైమ్ హైని తాకింది. జనవరి చివరిలో గరిష్ట స్థాయిల నుంచి ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో ధరలు మళ్లీ వారంలో భారీగా దిగొచ్చాయి. ఇక ఈ నెలలో హెచ్చు తగ్గుల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. అప్పటికప్పుడు పెరుగుతుండడం, మళ్లీ పడుతుండడం జరుగుతోంది. కిందటి వారం మళ్లీ పసిడి ధరలు వరుసగా 5 రోజులు పెరిగి గురు, శుక్రవారాల్లో దిగొచ్చాయి. ఇక శనివారం మళ్లీ భారీగా పెరిగింది. ఆదివారం ట్రేడింగ్ ఉండదు కాబట్టి ధర స్థిరంగానే ఉంది. ఇప్పుడు సెషన్లో ధరలు చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు ప్రస్తుతం $5,020 వద్ద ఉంది. కిందటి రోజు 5,050 వద్ద ఉండేది. సిల్వర్ రేటు కూడా స్వల్పంగా తగ్గి ప్రస్తుతం $77.30 వద్ద ఉంది. ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.69 వద్ద స్థిరంగా ఉంది. దేశీయంగా బంగారం ధరల్ని చూస్తే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,44,600 వద్ద కొనసాగుతోంది. ముందటి రోజు 1,800 మేర పెరిగింది. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 1,57,750 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధర గత వారం రోజులుగా పెరగనేలేదు. ప్రస్తుతం కేజీకి హైదరాబాద్ నగరంలో 2.80 లక్షలు పలుకుతోంది. ఫిబ్రవరి 13న 20,000 దిగొచ్చింది. అంతకుముందు జనవరి 29న కేజీ సిల్వర్ రేటు 4.25 లక్షల మార్కు వద్ద కొనసాగింది. వెనక ముందు ఆలోచన లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, ప్రతిఘటన ఎదురైతే నాలుక మడతేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని కాంగ్రెస్ శ్రేణులే చెప్తున్నాయి. తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి అని రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసుకున్న స్వయం ప్రకటనపై స్వపక్షం నుంచే విమర్శలు వెలువెత్తడంతో రేవంత్ నాలుక మడతేశారు. నా వ్యాఖ్యలను ప్రతిపక్షం వక్రీకరించాయని
అని తాజాగా బుకాయించారు. వెనక ముందు ఆలోచన లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, ప్రతిఘటన ఎదురైతే నాలుక మడతేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని కాంగ్రెస్ శ్రేణులే చెప్తున్నాయి. తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అని రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసుకున్న స్వయం ప్రకటనపై స్వపక్షం నుంచే విమర్శలు వెలువెత్తడంతో రేవంత్ నాలుక మడితేశారు. నా వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని ఆయన తాజాగా బుకాయించారు. అంతకుముందు పరిగి సభలోనూ రంజిత్ రెడ్డిని మున్సిపల్ శాఖ మంత్రిని చేస్తానని ప్రకటించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నోరు పెద్దగా చేయగానే అబ్బే నా మాటలు మీడియా అర్థం చేసుకోలేదు అంటూ వివరణ ఇచ్చారు. భూపాలపల్లిలోనూ సంతకం పెట్టేది నేను, నిధులు ఇచ్చేది శ్రీధర్ బాబు, పని చేయించుకునేది గండ్ర సత్యనారాయణ అని చెప్పడంతో కాబోయే ఆర్థిక మంత్రి శ్రీధర్ బాబు అని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ మొదలైంది. దీనిపై సీఎం నుంచి స్పందన రాలేదు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అని వ్యాఖ్యలు చేయడంపై అధికారం పక్షం నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. తమను అసమర్థులుగా చిత్రీకరించడం కోసం అలాంటి వ్యాఖ్యలు చేశారా అంటూ సహచర మంత్రులు కొందరు సీఎంను కలిసి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు రేవంత్ రెడ్డి తీరు ఉన్నదని, రేవంత్ రెడ్డివి అహంకార పూరిత మాటలు అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ఎదుట మండిపడ్డారు. మరోవైపు అధికార అహంకారం పెరగడం వల్లే రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. తన వ్యాఖ్యలపై ఎదురు దాడిలో కంగు తిన్న రేవంత్ ఆత్మరక్షణలో పడ్డట్టు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతిని రేవంత్ వేదికగా చేసుకున్నారు. తన మాటలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని వివరణ ఇచ్చారు. నేనే రాజు నేనే మంత్రి అనే వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం బాధ్యతను స్వీకరించడమే తప్ప అహంకారం కాదు అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మున్సిపల్ పరిపాలన శాఖ కూడా పర్యవేక్షిస్తున్నానని, రాబోయే ఎన్నికల ఫలితాలకు తానే పూర్తి జవాబుదారీ అని చెప్పి క్రమంలో ఆ పదాన్ని ఉపయోగించినట్టు కథ అల్లారు. రాజ్యాంగబద్ధమైన పదవుల రీత్యా ఆ వ్యాఖ్యలు చేశానని తప్పుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరడం కొసమెరుపు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రంజిత్ రెడ్డికి మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తామని ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో రంజిత్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వ వైపు నుంచి మీకు అండగా రంజిత్ రెడ్డి నిలబడతాడు, మీరంతా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోండి అంటూ రేవంత్ సూచించారు. దీంతో మంత్రివర్గం బెర్త్ మీద మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. దీంతో రాజగోపాల్ రెడ్డి సీఎంపై ప్రత్యక్ష దాడికి దిగారు. తెలంగాణలో అధికారంలో ఉన్నది రేవంత్ కాంగ్రెసా రాహుల్ కాంగ్రెసా అంటూ నిలదీశారు. ఆయన అహంకారపూరిత మాటలు రాహుల్ గాంధీని అవమానించడమే అంటూ ఆయన మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఫీల్డ్ మీదకి వచ్చి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక వర్గమే అడ్డు అనుకుంటే నేను రాజీనామా చేసి మీరు కోరిన సామాజిక వర్గం నేతను నిలబెట్టి గెలిపిస్తానని ప్రకటించారు. వారి మాటలతో ఆందోళన చెందిన సీఎం మీడియాను పిలిచి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని మంత్రిని చేస్తానని ఎక్కడా చెప్పలేదని వివరణిచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రిగా నిధులిచ్చి అభివృద్ధి చేసే బాధ్యతను రంజిత్ రెడ్డికి ఇస్తానని తాను పరిగి సభలో చెప్పినట్టు సంజాయిషి ఇచ్చారు. భూపాలపల్లి సభలో కూడా నేను సంతకం చేస్తే శ్రీధర్ బాబు నిధులిస్తారు, మాతో ప్రజలు పని చేయించుకోవాలి అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టింది. నైని బొగ్గు గనుల కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో బట్టి శాఖల్లో మార్పులు చేర్పులు చేసి ఆర్థిక శాఖను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. సీఎం వివరణ ఇస్తారా, జరగబోయే విషయాన్నే తేల్చి చెప్పరా అని కాలమే తేల్చాలని అధికార పార్టీ నేతలే చెప్పుకొస్తున్నాయి. మున్సిపల్ పోలింగ్ లో అధికార కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అండతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పై దౌర్జన్యాలకు దిగిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు హంగు ఏర్పడ్డ 34 మున్సిపాలిటీలను దొడ్డిదారిన దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు. బరి తెగించి అరాచక పర్వం సాగిస్తోందని దుర్పరబట్టారు. మున్సిపల్ పోలింగ్ లో అధికార కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడ్డదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అండతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పై దౌర్జన్యాలకు దిగిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు హంగ్ ఏర్పడ్డ 34 మున్సిపాలిటీలను దొడ్డిదారిన దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు. బరి తెగించి అరాచక పర్వం సాగిస్తోందని దుర్పరబట్టారు. కాకీల దన్నుతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కార్పొరేటర్లను ఎత్తుకెళ్తున్నారని, విచ్చలవిడిగా ప్రలోభాలకు గురిచేస్తోంది. వారి ఇండ్లకు
మేరకు పోలీసులు కాంగ్రెస్ గూండాలను పంపి దుర్మార్గాలకు దిగుతోందని దుర్భరపట్టారు. ఏదేమైనా తాము ఇప్పటికే 15కు పైగా మున్సిపాలిటీలను గెలుచుకున్నామని, హంగ్ ఏర్పడ్డ చాలా చోట్ల గులాబీ జెండాను ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు, కొత్తగూడెంలో సిపిఐ కాంగ్రెస్ పొత్తు, తాజాగా రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఎవరు కలిసి వచ్చినా రాకున్నా సింగరేణి పరిరక్షణ పోరాటాన్ని కొనసాగిస్తామని, కార్మికుల ప్రయోజనాలను కాపాడుతామని, భవిష్యత్తులోనూ ఇదే పంతంతో ముందుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పేశారు. సింగరేణిలో కాంగ్రెస్ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు సిపిఐతో పొత్తును ప్రతిపాదించామని స్పష్టం చేశారు. ఇప్పటికే అధికార పార్టీతో సఖ్యత కొనసాగిస్తున్న సిపిఐ కొత్తగూడెం మేయర్ పీఠాన్ని పంచుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఆ పార్టీ అనుబంధ సంఘం ఏఐటియుసి ఎందుకు అంగీకరించిందో తెలీదు. దాని వెనుక ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయో చెప్పలేను అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. రెండు జాతీయ పార్టీల దుర్మార్గాలకు అడ్డుకట్ట వేసి సంస్థను పరిరక్షించుకుంటామని పునర్ఘటించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో గిరిజన బిడ్డలకు న్యాయం జరిగింది అంటూ కేటీఆర్ వివరించారు. మా తాండాల్లో మా రాజ్యం అనే నినాదాన్ని కార్యరూపంలోకి తెచ్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందని చెప్పారు. నాడు 3146 కోయ గిరిజన లంబాడి తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని గుర్తు చేశారు. వేలాది మంది గిరిజన బిడ్డలకు సర్పంచులు, వార్డులు సభ్యులు అవకాశం కల్పించామని చెప్పారు. 4.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చామని పేర్కొన్నారు. ఆదివాసీ యోధుడు కుమ్రం భీం నాయకత్వంలో జరిగిన జల్ జంగల్ జమీన్ పోరాట స్ఫూర్తిని కొనసాగించామని స్పష్టం చేశారు. గిరిపుత్రులకు అడవులు, భూములు, నీళ్లపై హక్కులు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచామని తెలిపారు. గిరిజన పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకుల జూనియర్ డిగ్రీ కాలేజీలు నెలకొల్పి మెరుగైన విద్యను అందించామని వివరించారు. ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10% పెంచిన ఘనత నాటి కేసీఆర్ సర్కార్కే దక్కిందని చెప్పారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా విదేశాల్లో చదువుకునే గిరిజన విద్యార్థులకు చేయూతనందించామని గుర్తు చేశారు. సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం కింద గిరిజన యువతకు వడ్డీ లేని సబ్సిడీ రుణాలు మంజూరు చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని వివరించారు. బంజారాహిల్స్లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మించామని, జిల్లాల్లో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేశామని చెప్పారు. సేవాలాల్ జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించి ఆ మహానీయుడికి సముచిత గౌరవం ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనుల మేలు కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికారం కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. క్యాంపులకు వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఫోన్లను ట్యాపింగ్ చేయించి అక్కడికి పోలీసులను పంపుతోందని దుయ్యబట్టారు. కొన్ని చోట్ల మఫ్టీల్లో కూడా పంపారంటూ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో క్యాంపుల నుంచి బస్సుల్లో తిరిగి వచ్చే కౌన్సిలర్లను తనిఖీల పేర్లతో పోలీసులు అడ్డగించి బలవంతంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేయించే కుట్రలు చేస్తోందని ఆయన తెలిపారు. అధికారం కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. క్యాంపులకు వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఫోన్లను ట్యాపింగ్ చేయించి అక్కడికి పోలీసులను పంపుతోందని దుయ్యబట్టారు. కొన్ని చోట్లకు మఫ్టీల్లో కూడా పంపారంటూ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో క్యాంపుల నుంచి బస్సుల్లో తిరిగి వచ్చే కౌన్సిలర్లను తనిఖీల పేరుతో పోలీసులు అడ్డగించి బలవంతంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేయించే కుట్రలు పన్నినట్టు తెలిసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సజావుగా జరపాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడిందని, డబ్బు మూటలు పంపిణీ చేసినా కేవలం 51% వార్డుల్లోనే ఆ పార్టీ గెలిచిందని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరించారని, ప్రజా సమస్యల కోసం పోరాడినందుకు 788 వార్డుల్లో విజయం కట్టబెట్టారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 2020 ఎన్నికల్లో బీఆర్ఎస్ 110 మున్సిపాలిటీలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి 4 అంటే 4 వచ్చాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసులను పచ్చి బూతులు తిట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ కలిసి
కలిసి పనిచేస్తున్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనమని ఆరోపించారు. ఈ విషయంలో ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగ సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఎన్నో దశాబ్దాల నుంచి హోంగార్డులుగా సేవలందిస్తున్న వారిని జగ్గారెడ్డి బూతులు తిట్టినా ఎన్నికల సంఘం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటున్నారో ఏమో కానీ కొన్ని పత్రికలు మాత్రం విషం చిమ్ముతున్నాయని ఆరోపించారు. ఫార్ములా ఈ రేసులో మళ్ళీ లీకులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఏమైనా చేసి హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలవాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఏరియాలలో బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తే భర్తను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కాగజ్ నగర్ లో ఎమ్మెల్సీ దండే విఠల్ ఓటు వేయకపోయినా అతనికి అక్కడ ఎక్స్ ఆఫీషియో ఓటు హక్కు ఎలా కల్పించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టీస్ 24 న్యూస్.